హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలుపై వేగం పెరిగింది. క్షేత్రస్థాయిలో అభివృద్ధిని పరుగులు పెట్టించే లక్ష్యంతో ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుందరాణి మరియు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే 99 రోజుల్లో గ్రామ మరియు పట్టణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకు చేరాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి హనుమకొండ జిల్లాను ప్రగతి పదంలో నిలపాలి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిత్ ఖాన్, అదనపు కలెక్టర్ రవి, డిఆర్డీ అధికారి మేనా శ్రీను, కార్పొరేటర్ మానస రాంప్రసాద్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సదస్సు ద్వారా జిల్లాలో సంక్షేమ పథకాల అమలు మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. నమస్కారాలు. నూతనంగా ఎన్నికైన వాళ్ళందరికీ కూడా మొదట శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక చాలా ఉపయోగమైనది, విలువైనది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్లు ప్రతి ఒక్కరూ దీనిని ఎంత ఉపయోగించుకుంటే మన యొక్క గ్రామం కానీ, డివిజన్ కానివ్వండి, మన యొక్క పొలిటికల్ లైఫ్ కానివ్వండి, ఏది కానీ దీని ద్వారా మనం చాలా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అవకాశాలు, ప్రజలు మనకిచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే మనకు రేపు పేరు కానీ, గ్రామానికి కానీ మనని మర్చిపోకుండా ఉండగలుగుతాం. ఎందుకంటే దీనివలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు ఈ బుక్లలో కూడా పొందుపరిచి ఇవ్వటం జరిగింది. ప్రతిరోజు ఏదో రూపకంగా మనం ఫీల్డ్ మీద ఉండే విధంగా, ఇవాళ ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్స్, వాటి మీద చెత్త క్లియర్ చేయించడానికి మనం వెళ్ళి మన యొక్క కార్పొరేషన్ ద్వారా కానీ వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా మనం చేయించే అవకాశాలు. ఇంతేకాకుండా మన ఊర్లల్లో, మన డివిజన్లల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు కానివ్వండి, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, వీళ్ళందరి ద్వారా కూడా ఒక గవర్నమెంట్ మీదే మనం డిపెండ్ కాకుండా ఎన్ఆర్ఐస్కు ఫస్ట్ ఒక లెటర్స్ రాయండి, పూర్వ విద్యార్థులకు రాయండి. ఎవరికి చేతనైన విధంగా వారిని ఒక గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా, ఉదాహరణకు నిజంగా మన చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, కేఎంసీలో మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థులు 10 కోట్ల రూపాయలు మేము కొత్త బిల్డింగ్ 70 ఏళ్ల కింద కట్టినరు, మేము అవి ఇస్తామని చెప్పి వారికి ముందు రావటం, ఎంజిఎంకు 1 కోటి రూపాయలు అనటం, ఇలాంటి వాటితోటి మనం మన యొక్క గ్రామ పంచాయతీలో మన పేరుని మనం నిలబెట్టుకోవాలంటే, ఇవాళ రేపు రాజకీయాలలో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, వాస్తవాలు మాట్లాడుకోవాలంటే రాజకీయాలలో కూడా ఎంతవరకు ఒకరినొకరు సంస్కరించుకుంటున్నారు, ఎంతవరకు ఒక ఇదైపోయింది అనేది ఒక బిజినెస్ తీరుగా మారిపోయిన రోజులు ఇవి. గతం తీరుగా రాజకీయాలు కూడా లేవు, విలువలు లేవుకుంటూ జారిపోతున్నాయి. వాటిని కొత్త తరం వాటికి ఏ పార్టీ ఏది అనేది ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఉంటే 4 రోజులు చూసుకోవాలి. కానీ మిగతా రోజులలో సలహాలు సూచనలకు గ్రామ పెద్ద మనుషులను అడిగినంత మాత్రాన మనకు పోయేది ఏమి ఉండదు. సలహాలు సూచనలు తీసుకొని గ్రామ అభివృద్ధికి ఏ ఏ కారణాల వలన ఎవరెవరిని సంప్రదిస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని దాని మీద మొట్టమొదటి ప్రాధాన్యత కనిపిస్తే మన లీడర్షిప్, మన ఈ జనరేషన్లో ఈ టర్ముకు హనుమకొండ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదట వచ్చినప్పుడు ఊహించని నిధులు ఇస్తా,
ఈ యొక్క జిల్లాని నేను హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దుతా అని చెప్పి మాట ఇచ్చి దాని ప్రకారం నిజంగా కూడా ఎన్నడూ ఎప్పుడు ఇయ్యనని నిధులు ఇలా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాకి ఇవ్వటం జరిగింది. వాటిని సద్వినియోగం చేసుకోవటానికి మంచి టీం ఉన్నది. ఇప్పుడు ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, మేయర్ గారు కానివ్వండి, ముఖ్యంగా కలెక్టర్ గారు గారికి, పర్కాల్ కౌన్సిల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, అందరూ సర్పంచ్, ఆల్ ది ఆఫీసర్స్, ప్రతి ఒక్కరికి నమస్కారం. యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు మనము కొత్తగా అపాయింట్ అయిన సర్పంచెస్, కొత్తగా అపాయింట్ అయిన కౌన్సిలర్స్, ప్లస్ ఆల్రెడీ జీడబ్ల్యూఎంసీకి ఉన్న కార్పొరేటర్స్, చైర్మన్ గారికి అందరికీ ఈరోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మెయిన్ ఫోకస్ ఈరోజు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్కి 99 days ప్రణాళిక అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ చాలామంది చాలా గ్రామంలో మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు, డైలీ ఫొటోస్ వస్తున్నాయి. సో ఆల్రెడీ ఇది ప్రణాళిక స్టార్ట్ అయింది. ఈ 99 days ప్రణాళిక 10 థీమ్స్ మీద బేస్ ఉంటుంది. సో ఫస్ట్ ఈరోజు 1 hour సెషన్, 1.5 hours సెషన్ ఈ 10 థీమ్స్ మీదనే బేస్ ఉంటుంది. ఏ వారంలో ఏ థీమ్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఏమేం చేయాల్సిన ఉంటుంది ఇది థీమ్స్లో, ఇది టైంలో. సో మీ అందరితో రిక్వెస్ట్కి దానిపైన మీ ఊర్లో మీరు ఇప్పుడు ఏం చేస్తే అది మనకు గవర్నమెంట్కి ఉన్న ఇది ఒక ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్. సో మీరు ఒక ఇంట్రెస్ట్గా ఈరోజు ఇది సెషన్ అటెండ్ చేయాలి. ప్లస్ మీకు ఉన్న విలేజెస్లో అది, మీకు ఉన్న టౌన్లో ఇది మంచిగా ఇంప్లిమెంట్ చేయాలి. పోస్ట్ లంచ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోస్ట్ లంచ్ మనకు ఉన్న కొన్ని విషయం లైక్ స్పెసిఫిక్గా అన్ని డిపార్ట్మెంట్స్ కాదు, కానీ మనకు ఉన్న కొన్ని ఇష్యూస్, కొన్ని మెయిన్ థీమ్స్ లైక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, డిఆర్డిఓ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, మనకు ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ స్పెషల్లీ రెలవెంట్ మన జిల్లా సంబంధించిన ఉన్న కొన్ని ఇష్యూస్ గురించి వాళ్ళు మాట్లాడతారు. లాస్ట్లో ఒక 1 hour ఆల్మోస్ట్ టైం ఉంటుంది. అప్పుడు నేను కూడా మళ్ళీ జాయిన్ అవుతాను. మనము ఒక డిస్కషన్ Q&A అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే, ప్లస్ మనకు కూడా లైక్ మీ తరఫున నుంచి కూడా ఇంకా సజెషన్స్ ఉంటే, ప్లస్ మీకు ఉన్న గుడ్ ప్రాక్టీసెస్కి మీ గ్రామాల్లో, మీ పట్టణంలో మీరు ఇంకా మంచిగా ఏం చేస్తున్నారు, దాంతో వేరే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. మీ